రెండు కేసులు 15 మంది. వాళ్ళంటే ఇప్పుడు తెలుసు దీని తర్వాత ఫోన్ చేయగానే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 19-24 మధ్య చేసిన అరాచకాలకి ఈరోజు నేను సంబంధం లేని కేసులో నేను వచ్చి ఒక తప్పుడు కేసులో కోర్టులో నిలబడాల్సి వస్తుంది. ఇవన్నీ ఫేస్ చేస్తాం. నేను చెప్పా, నా మీద 18 కేసులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో పెట్టారు, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో పెట్టలే, జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పెట్టలే, ఆనవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పెట్టలే. ఫస్ట్ టైం 18 కేసులు. ఈరోజు ఒక కేసుకి ముద్దాయిగా చేతులు కట్టుకొని కోర్టులో నిలబడ్డా. ఏం కాదు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు న్యాయము చేస్తాయి, ఆడ పైన భగవంతుడు ఉన్నాడు. నేనేమంటానంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వెన్నుపోటు దినం అంట. అదేందో నాకు అర్థం కాదు. వెన్నుపోటు దినం అని పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా? లేదే. ఎటువంటిది? ఒక తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటే 43,000 కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో నువ్వు సంపాదించింది 43,000 కోట్లు. ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే, 2012లో పెట్టిందంటే, 13 years బ్యాక్ పెట్టిందంటే, నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా? పదం పలికే అర్హత ఉందా? అయిపోయింది. ఆ 43,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు, కాంగ్రెస్కి ఎన్నుపోటు పెట్టి సొంత పార్టీ పెట్టావు. నువ్వా మాట్లాడేదంట? ఈరోజు జనాన్ని ఎన్నుపోటు పొడిచావు. నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి 1000 మందిని చంపి లక్షల మందిని బెడ్ రిడన్ చేసావు, మంచం ఎక్కించావు. ఎంత? ఈరోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది 3,200 కోట్లు. ఒక బోఫార్స్ ఎంత? 60 కోట్లు. ఒక 2G స్కామ్ ఎంత? 100 కోట్లు. నీ స్కామ్ ఎంత? అప్పుడు 43,000 కోట్లు, ఇప్పుడు 3,200 కోట్లు. మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత? ఈ లిక్కర్ స్కామ్లో అనఫిషియల్ సేల్స్, అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత? ఈరోజు నువ్వా వెన్నుపోటు దినం నడిపేది? జనాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. అక్కడ ఈరోజు పరిస్థితి ఏంటి? గంజాయి రౌడీ షీటర్స్ని ఈయన పోయి చూసి వస్తా అంట. హెడ్ కానిస్టేబుల్ని చంపబోయిన వాళ్ళని, 9-10 కేసులు ఉండేవాళ్ళని పోలీసులు కొడితే ఆయన నీ సొంత ఎంపీని ఆయన చెప్పాడు, నీ సొంత ఎంపీ రఘురామకృష్ణరాజు గారు RRR చెప్పాడు, నన్ను 125 దెబ్బలు కొట్టారయ్యా, వీడియోలో చూస్తా కొట్టించాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, వీడియోలో చూస్తా. ఆయన ఈరోజు వెన్నుపోటు దినమంట. అందుకనే ఇప్పుడు ఏంటంటే మీరు పని చేయండి, వైసీపీ పార్టీ పేరు తీసేసి దొంగల పార్టీ అని పెట్టండి. రేపంటే వాళ్ళు టాప్ ప్రయారిటీ గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్స్కి వైసీపీ టాప్ ప్రయారిటీ ఇస్తుందంటే రేపు అధికారంలోకి వచ్చేదానికి. అది కూడా వాళ్ళ పార్టీలో చర్చ అంట. ఎందుకంటే నిన్న పోయి ఆడిపోయి చూసి వచ్చాడు సుధాకర్ బాబుని ఆ మాస్కులు అడిగిన దానికి ఒక దళితుడిని, డాక్టర్ని కొట్టి చంపితే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శకు పోలే. అనంతబాబు డ్రైవర్ని, ఒక దళితుడిని, అనంతబాబు ఒక ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం అనే దళితుడిని కొట్టి దిక్కులో వేసుకొని బాడీని ఆడ బారిస్తే ఆయన్ని ఈ రోజుకి నువ్వు పార్టీలోంచి దూరం పెట్టలే, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించలే. ఇక్కడ ఉదయగిరి నారాయణని లాకప్ డెత్ చేసి 40 మంది పోలీసులు పోయి ఆడ అడవిలో తగలబెట్టించి వచ్చారు. పాపం వాళ్ళ కుటుంబాన్ని నువ్వు పలకరించలే. అట్నే ఇక్కడ కరుణాకర్ ఒక పేజీ నిండా నీ వైసీపీ నాయకుల దుర్మార్గాల కోసం నేను బతకలేక సస్తున్నానని చెప్పి కావల్లో చచ్చిపోతే ఒక దళితుడు తమరు పట్టించుకోలే.
ఇవన్నీ చేసిన పాపాలు ఆడబెట్టి ఈరోజు నువ్వు వెన్నుపోటు దినమని మాట్లాడే అర్హత వైసీపీకి ఉందా, జగన్మోహన్ రెడ్డికి ఉందా అంట. ఒక దుర్మార్గమైన పరిపాలన 5 ఏళ్లలో చూపించావు. ఈ దేశంలో, బహుశా ప్రపంచంలో అనేక దేశాల్లో ఒక సీఎం తండ్రి అయితే కొడుకు 43,000 కోట్ల దోపిడీ చేశారు ప్రజాధనాన్ని అని అటువంటి కేసు ఉండే ముద్దాయి ఈ దేశంలో, ప్రపంచంలో ఎవ్వరు లేరు. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ దోచుకుంటున్నావు 1000 కోట్లు. అందుకని నిన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జూన్ 4 2024 స్వతంత్రం వచ్చింది. ప్రజాస్వామ్యం బతికింది, ప్రజాస్వామ్యం సచ్చుండింది, బతికింది. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని ట్రాక్లో పెట్టేదానికి పైన మోడీ గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ నుంచి అందరు కలిసి కృషి చేస్తే ఈరోజు గాడిలో పడే పరిస్థితి వచ్చింది. అందుకని ఇంకొకసారి ఎన్నుపోటు అని ఎత్తితే నిన్ను పోటు పొడుస్తారు జనం, గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేస్తున్నాను.